నమస్కారం చేస్తాం, ఆకాశానికి నమస్కారం చేస్తున్నాం, ఆకాశంలో సూర్యుడు ఉంటాడు, సూర్యుడికి నమస్కారం చేస్తాం, తేజ అగ్నికి నమస్కారం చేస్తాం, నీళ్ళకి నమస్కారం చేస్తాం, నీళ్లు తాగుతాం, ప్రాణం ఉంటుంది, వాయువు మనకు గాలి పిలుస్తాం, అది మనకు శక్తిని ఇస్తుంది. మళ్ళీ మట్టిని పూజిస్తాం. ఎటువంటి దాన్నైనా కూడా మనం దైవ స్వరూపంగా చూస్తాం. ఇప్పుడు ఒక పాత్ర ఉంది, ఆ పాత్రలో నీళ్లు పోసి దేవునికి అభిషేకం చేస్తాం. దీపారాధన కుండ ఉంది, దాంట్లో నూనె పోసి వదిలేసి దీపారాధన చేస్తాం. ఇప్పుడు ఆ టబ్బు ఉంది, ఆ టబ్బులో మనం ద్రవ్యం వేసి అది దేవునికి సమర్పిస్తాం. ప్రతి దాంట్లో మనం దేవుడిని చూస్తున్నాం. మరి దేవాలయంలోనే ఎందుకు చేయాలి? ఇప్పుడు మనం ప్రతి దాంట్లో దేవుడు ఉన్నప్పుడు మరి దేవాలయం ఎందుకు అంటారు. మరి దేవాలయంలోనే ఎందుకు చేయాలి అంటే, మనం ఎక్కడ చేసినా కూడా మనకు ప్రశాంతత అనేది ఉండదు. ఎందుకంటే ఏదో చికాకులు ఉంటాయి, ఏదో మాట్లాడుకుంటారు, ఏదో చేసిన మాటలు చేస్తారో అయిపోతుంది. కానీ శ్రద్ధాభక్తులతోటి చేసేది దేవాలయంలో మనకు ప్రశాంతత వచ్చేది. దేవాలయం వస్తే ప్రశాంతత మనకు లభిస్తుంది. మనకు ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో టెన్షన్లు ఉంటాయి. ఒక్కసారి